నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఏసీ రిపేర్ చేయకుండా ఏం చేస్తున్నావు? వాటర్ కావాలి, దాహంగా ఉంది. ఓకే తెస్తానుండు. అలాగే. ఎక్కడికెళ్ళుంటాడు? ఏం చేస్తున్నావు? ఫోన్లో సిగ్నల్ రావట్లేదండి, అందుకే ఇక్కడికి వచ్చాను. థ్యాంక్స్ మేడం. ఎవరు? ఏసీ మెకానిక్. ఏమైంది మంగా? ఏంటంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? సరే, మేడం ఇంటికొచ్చే టైం అయింది, మూడు మార్చు, లేదంటే డౌట్ వస్తుంది.
వెళ్ళేలోపు పట్టుకోవాలి. మా అమ్మ ఎక్కడుందో అడగాలి. దేవుడా, అమ్మాయి గారు ఎటు వెళ్లకుండా చూడు స్వామి. బేబీ ఏంటి హడావుడిగా నడుచుకుంటూ వెళ్తుంది? అవును, బేబీ ఇంట్లో ఉంది కదా, అంటే ఇది మంగా? డ్రైవర్ కారాపు. మోమ్, ఎందుకు మమ్ నన్ను కొడుతున్నావు? ఆపవే నీ నాటకాలు. నువ్వు మంగవని నాకు తెలుసు. అంటే నేను అమ్మాయి గారిలా నటిస్తున్నానని మేడం గారికి తెలిసిపోయిందా? ఎలా చూసుకున్నానే నిన్ను? నాకే ద్రోహం చేస్తావా? నువ్వు మంచిదాని అనుకున్నాను కానీ ఇలా మోసగత్తువని అనుకోలేదు. అది ఎందుకే గెస్ట్ హౌస్ నుంచి పారిపోయావు? నన్ను బేబీని టెన్షన్ పెట్టడానికా? అంటే మేడంకి నేను నిత్య మేడంలా నటిస్తున్నానని తెలీదా? ఎంతగా నమ్మానే నిన్ను. ఎంత డబ్బిచ్చాను. నా కళ్ళు గప్పి మీ అమ్మ కూతుళ్ళిద్దరు పారిపోదాం అనుకున్నారా? ఏంటి మోమ్, నేను నిత్యను. నార్మోయ్, నిత్య ఇంట్లోనే ఉంది. 10ంటికి. ఏంటలా చూస్తున్నావు? పద. ఈరోజు బేబీ చేతుల్లోంచి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. ఇక మా నుంచి తప్పించుకోలేవు మంగా. శ్వేత, అతనెవరు? ఇందాక చెప్పాను కదా మంగా, ఏసీ మెకానిక్. ఏసీ పాడైతే రిపేర్ చేయడం కోసం మేడం గారే రమ్మని చెప్పారట. చంపేస్తున్నాను. అంటే నన్ను చంపడానికి విన్నా మేడం పంపించిందా? నేను చావును వెతుక్కుంటూ ఇంటికి వచ్చానా? ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు.
బేబీ ఎక్కడా? అదేంటి మేడం, నిత్య మేడం ఇంట్లోనే ఉన్నారు కదా. ఇది నిత్య కాదు, మంగ. బేబీ ఇంట్లోనే ఉంది కదా. బేబీ 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 ఇంట్లో లేదేంటి? ఎక్కడికి వెళ్ళింది? నేనెక్కడికి వెళ్ళలేదు మామ్, నీ ఎదురుగానే ఉన్నాను. నేను నీ బేబీ నేనని ఎంత చెప్పినా వినకుండా నన్ను కొట్టావు, ఇన్సల్ట్ చేస్తూ ఈడ్చుకొచ్చావు. కన్న కూతురికి పరాయి పిల్లకి తేడా తెలీదా నీకు? ఆ పని మనిషి నేను ఒకటేనా నీ దృష్టిలో? ఫేస్ ఒకేలా ఉంటే కన్ఫ్యూజ్ అయిపోతావా మామ్? ఐఎమ్ సో సారీ బేబీ. మంగ పారిపోయింది కదా, నువ్వు సడన్ గా రోడ్డు మీద కనిపించేసరికి అదే అనుకుని కన్ఫ్యూజ్ అయ్యాను. ఐఎమ్ సో సారీ. ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ అయితే నేను సహించను మామ్. వెళ్ళి రెస్ట్ తీసుకో, స్ట్రెస్ తగ్గుతుంది. అలాగే బేబీ. శ్వేత, బేబీకి ఏం కావాలో చూడు. ఏంటి మంగ ఇది? గండం గడిచింది. అయినా ఇప్పటిదాకా ఇంట్లోనే ఉన్నావు కదా, ఎప్పుడు బయటికెళ్ళావు? నేను పొద్దున్నే వెళ్ళాను. ఇప్పటిదాకా నీతో ఉన్నది నిత్య మేడం. ఏంటి మంగా నువ్వు చెప్పేది? నిత్య మేడం ఇంటికొచ్చారా? అవును, జై సార్ తీసుకొచ్చారట. ఆ మహానుభావుడు ఈ సంగతి చెప్పగానే పరిగెత్తుకుంటూ వస్తూ మేడం గారికి దొరికేశాను. అమ్మాయి గారు మాయమైపోయారు. నాకేం అర్థం కావట్లేదు మంగా. నిత్య మేడం చూసి నువ్వే అనుకున్నాను. మేడం నీతో ఏమైనా చెప్పిందా? తను నిత్యనే అని చెప్పింది. నువ్వు కావాలని చెప్తున్నావు అనుకున్నాను. నీ ముందు నేను ఎందుకు కావాలని చేస్తాను శ్వేత? చా, పొరపాటు చేసావు శ్వేత. మేడం ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కావడం లేదు. ఎందుకు ఇంటికొచ్చిందో, ఎందుకు వెళ్ళిపోయిందో తెలియట్లేదు. మేడం కనిపిస్తే మా అమ్మను కలుసుకోవచ్చన్న ఆశ కూడా పోయింది. నిత్య మేడం ఎక్కడుంది శ్వేత? ఇన్నాళ్ళు నేనెవరో నాకు తెలియదనుకున్నాను, కానీ ఎవరు ఏంటో కూడా నాకు తెలియడం లేదు. ఆవిడేమో పక్క నన్ను బేబీ అంటూనే, ఇంకో పక్క నన్ను చంపించడానికి కిల్లర్ని పంపించింది. అసలేం జరుగుతోంది? నేనెవర్ని? ఒరేయ్, అటు చూడరా. రేయ్, ఎవర్రా మీరు? వీడు పవను, నేను రాజు. నిన్ను రేప్ చేయడానికి ఈ విషయాలు చాలా, లేక మా అడ్రస్లు కూడా కావాలా? ఏయ్, ఏం మాట్లాడుతున్నారా మీరు? పాపకేం మన భాష అర్థమైనట్లు లేదు. మనం చెయ్య
ఏం తెలుసుకోవాలి నువ్వు మంగవని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? నేను మంగని కాదని చెప్తే నీకు అర్థం కావట్లేదా? ఏంటి మీ అమ్మని చెప్తున్నా వినవా? నువ్వు మా అమ్మవంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. పిచ్చవన పట్టిందా నీకు? ఏ కూతురైనా తల్లితో ఇలా మాట్లాడుతుందా? నీకు మతే పోయిందనుకున్నాను, మనస్సాక్షి కూడా పోయిందా? ఎందుకే నన్ను ఇలా బాధ పెడుతున్నావు? బాధపడాల్సింది నేను. నన్ను నేను పోగొట్టుకొని నేను బాధపడుతున్నాను. నేనెవరో నాకు తెలియక నేను బాధపడుతున్నాను. నువ్వేమో మంగ అంటున్నావు, వాళ్ళేమో నిత్య అంటున్నారు. ఎవరిని నమ్మాలి నేను? ఒకడేమో నన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు, పెళ్లి అంటున్నాడు. ఇంకొకడు నన్ను చంపుతాను అంటున్నాడు, కత్తి గన్ను పట్టుకుని నా వెంట పడుతున్నాడు. ఏం చెయ్యాలి నేను? నేను ఇంట్లోనే కూర్చుంటే నా గతం గుర్తొస్తుందా? నన్ను నేను వెతుక్కోవద్దా? నేనెవరో నేను తెలుసుకోవద్దా? నా ప్రపంచానికి నేను వెళ్ళొద్దా? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఐఎమ్ మనీషా, ఈవెంట్ మేనేజర్. ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ అంటే పెళ్లికి ముందు టీజర్ లాంటిది. ఆ ఫంక్షన్ లో మీరంతా ఇలా ట్రెడిషనల్ గా ఉండకూడదు. అంటే ఎలా అమ్మా? అంటే అందరూ ఫ్యాన్సీ డ్రెస్సెస్ వేసుకోవాలి. ఏంటి అది? నిత్యను ఫంక్షన్లో లేపేయడానికి నేను వాడుతున్న ఆయుధాలు.